హైదరాబాద్లోని ఇరిగేషన్ మాజీ ఈఎంసీ ఇంటిపై ఏసీపీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం డిజైన్లో కీలకంగా వ్యవహరించిన హరిరామ్ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏకకాలంలో మొత్తం 14 చోట్ల ఏసీపీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్డీఏసీ రిపోర్ట్ ఆధారంగా ఏసీపీ తనిఖీలు చేపడుతోంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 14 చోట్ల ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తుండడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దాంట్లో ప్రధానంగా కాళేశ్వరం డిజైన్లో కీలక పాత్ర పోషించినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మాజీ అధికారి ఈఎన్సీ అధికారి నివాసంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం షేక్పేటలో ఉన్నటువంటి ఆయన నివాసం వద్ద ఉన్నాం. ఉదయం 5 గంటల నుంచి కూడా ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో డిజైన్కి సంబంధించి చాలా కీలక పాత్ర పోషించారు హరిరామ్. ప్రస్తుతం ఆయనకు సంబంధించి ఎందుకంటే ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఎన్డీసీఏ ఒక పూర్తి స్థాయి నివేదికను ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలో పూర్తి స్థాయిలో ప్రధానంగా లోటుపాట్లు ఉన్నాయి. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా ఒక నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం దీనికి సంబంధించి నిన్ను కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిగా నిరుపయోగంగా ఉంది. ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో ప్రజలకి ఉపయోగం లేకుండా పూర్తిగా అవినీతిమయం చేశారనేటటువంటి అంశం చెప్పడం జరిగింది. దీంట్లో పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే పెద్ద ఎత్తున అవినీతి చేసింది. అవినీతి పైన పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. వారిపైన పూర్తి స్థాయిలో చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈరోజు ప్రధానంగా ఏకకాలంలో కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఎవరైతే అధికారులు ఉన్నారో వారి నివాసాలన్నింటిలో కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా మేడిగడ్డ కానీ అన్నారం కానీ కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ఎన్డీఏసీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 14 చోట్ల అధికారులు అయితే రైడ్స్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి విల్లాలో ఆదిత్య రాయల్కి సంబంధించినటువంటి ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్స్లో ప్రధానంగా హరిరామ్కి సంబంధించినటువంటి నివాసంలో అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఎన్డీఏసీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ప్రస్తుతం హరిరామ్కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఒకవైపు పీసీ గోస్ కమిషన్ ముందు ఇప్పటికే హరిరామ్ విచారణకు హాజరు కావడం జరిగింది. ఈ విచారణలో కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరంకి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ఆయన విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ అధికారులు దాడులకు సంబంధించినటువంటి అంశంలో కీలకంగా మారబోతుందని చెప్పాల్సింది. థ్యాంక్ యూ నాగేంద్ర.